హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే ఆడవాళ్ళకి రోజు చేసే పనుల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ అనమాట. అలాగే టైం అండ్ మనీ కూడా సేవ్ చేసుకునే టిప్స్ అండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసింటే ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం రోజు టీ అయితే పెడతాం కదా, ఆ టీ ఫిల్టర్ చేసిన తర్వాత ఆ టీ పొడి మిగిలిపోతుంది కదా, దాన్ని వేస్ట్గా పడేయకండి. ఇలా ఒకసారి టీ ఫిల్టర్లో ఉన్న టీ పొడిలోకే కొద్దిగా వాటర్ని అయితే వేసేస్తే మనకి అందులో పాలు, షుగరు అది ఉంటుంది కదా, అదంతా వదిలిచ్చేసేయాలన్నమాట. ఇలా ఒక 2 సార్లు వాటర్ పోసేసి గట్టిగా పిండేస్తే మీకు మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇంకా టీ పొడి మిగిలింది కదా, దీన్ని ఏం చేయొచ్చానంటే, మనం ఇలాగే పేపర్ పైన కానీ ప్లేట్లో కానీ వేసి ఎండకి ఆరబెట్టేసుకుంటే మనకి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మొక్కలకి వేస్తే కంపోస్ట్లా పనిచేస్తుంది అనమాట. మనకి అంత టైం లేనప్పుడు ఇలా ఎప్పటిదప్పుడే డైలీ అలా ఒక గ్లాస్ వాటర్ పోసి కడిగేసి గట్టిగా పిండిన టీ పౌడర్ని ఇలా మనం దీనికి వేసేసుకోవచ్చు అనమాట. వేస్ట్గా పడేయకుండా ఇలా మొక్కలకి వేసేసారంటే మీకు హెల్దీగా పెరుగుతాయి. ఇలా చిన్న చిన్న మైక్రో ప్లాంట్స్ ఉంటాయి కదా, మైక్రో గ్రీన్స్, వాటికి వేస్తే కూడా కంపోస్ట్లా చాలా బాగా పనిచేస్తుంది, హెల్దీగా పెరుగుతాయి. ఇలా ట్రై చేసి చూడండి. టీ పొడిని వేస్ట్గా పడేయకండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి హ్యాంగర్కి క్లాత్స్ అయితే వేస్తాం కదా, ఇలా షర్ట్స్, టీ షర్ట్లు ఇలాంటివి పిల్లలు అలాంటివి వేస్తాము. శారీస్ కూడా పెడుతూ ఉంటాము. అయితే ఇవి ఇలా వేసి మనం తీసేటప్పుడు, హ్యాంగ్ చేస్తున్నవి తీసేటప్పుడు సైడ్న నలిగిపోయినట్టు అయిపోయి తర్వాత చిరుగుతూ ఉంటాయి కూడా ఒక్కొక్కసారి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా ఇది చూసారు కదా, సిల్వర్ ఫాయిల్ అదిను మనకి అల్యూమినియం ఫాయిల్లో వస్తుంది కదా, ఈ రోల్ లాంటిది, దీనికి అంతా చుట్టూ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత సిల్వర్ ఫాయిల్ ఈ రోల్ని పడేయకుండా దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి మొత్తం పొడవుగా కట్ చేసేయండి. కట్ చేసిన దాన్ని ఇలా హ్యాంగర్కి అయితే మనం వేసేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కిచ్చేసేయండి హ్యాంగర్కి. చక్కగా మీకు అది రోల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు షర్ట్ వేసి చూపిస్తున్నాను చూడండి. మనం హ్యాంగర్కి హ్యాంగ్ చేసి ఉన్నది కూడా, కబోర్డ్లో కూడా జస్ట్ హ్యాంగర్ తీసే పని లేకుండా షర్ట్ని ఇలా చేతితో లాగేస్తే కూడా ఈజీగా ఇది రోల్ అవుతుంది కాబట్టి షర్ట్ ఈజీగా మనకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, అది చక్కగా రోల్ అవుతుంది హ్యాంగర్కి, కాబట్టి మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే శారీస్ కూడా మనం హ్యాంగర్కి వేసి హ్యాంగ్ చేసుకుంటాం కదా, ఇది వేసినప్పుడు కూడా మనకి శారీస్ కూడా సైడ్న ఇలా నలిగినట్టు అయిపోయి ఇక్కడంతా ముడతలు పడినట్టు అయిపోతూ ఉంటుంది. తీసినప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా హ్యాంగర్ నుంచి తీయటానికి కూడా ఇది రోల్ అవుతుంటుంది కాబట్టి శారీ ఇలా మనం లాగేస్తే చక్కగా వచ్చేస్తుంది అనమాట. సైడ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అదైతే చాలా యూజ్ అవుతుంది. ఇలాంటివి 2-3 చేసి పెట్టుకుంటే శారీస్కి, బట్టలకి రెడీ పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి చింత చిగురు ఎక్కువ దొరుకుతుంది కదా ఇప్పుడు. చింత చిగురు మనం ఇలా తెచ్చుకున్న తర్వాత దాంట్లో కాడల్లాగా అంతా ఉండిపోద్ది. ఈ కాడల నుంచి జస్ట్ ఆకు మాత్రమే తీయాలని అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. దీన్ని ఈజీగా తీయడానికి ఇలా చేతిలోకి కొంచెంగా చింత చిగురు తీసుకొని ఇలా చేతిలోకి నలిపినట్టు చేసామంటే ఆకులన్నీ కూడా దానికి సెపరేట్ అయిపోయి కాడలు లాంటివి సెపరేట్ అవుతాయి. అలా పేపర్ మీద కానీ ప్లేట్లో కానీ వేసుకొని ఈ కాడలన్నీ కూడా ఏరేస్తే మనకి ఫాస్ట్గా అయిపోద్ది అనమాట పని. అలాగే మనం ఇది ఇలా చేసి పెట్టుకొని స్టోర్ చేసుకోకూడదు. మనం కర్రీలోకి వేసే ముందే ఇలా మనం నలిపేసి చేసుకుంటే కాడలన్నీ ఏరేసి ఫ్రెష్గా వాడుకోవాలన్నమాట. ఇలా మనం చేస్తే అది నలిగినట్టు అయిపోయి పాడైపోద్ది. నెక్స్ట్కి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనం చేసే ముందే ఇలా ట్రై చేసుకోవాలి. ఇంకా ఏంటంటే, నేను బాగు చేసుకున్న చింత చిగురిని ఇలాగ నెత్తళ్ళు తోటి కర్రీ చేశాను అనమాట. దాంట్లోకి వేసానండి. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఏంటంటే, మనకి నెత్తళ్ళు, ఈ ఎగ్ పులుసు ఇలాంటివి చేసినప్పుడు మనకి చింతపండు పులుసు వాడతాం కదా, చింతపండు పులుసు బదులు ఇలా మనకి చింత చిగురు వేసుకుంటే కూడా కొంచెం ఎక్కువ పడుద్ది అనమాట. ఎందుకంటే చింత చిగురు మనకి పులుపు కొంచెం చింతపండుతో పోలిస్తే తక్కువ ఉంటుంది కాబట్టి, ఈ లేత చింత చిగురు కాబట్టి పుల్లగానే ఉంటుంది కానీ మనకి కొంచెం ఎక్కువ పట్టిద్ది ఆకు. ఇలా చూసుకుంటూ మనకి పులుపుకి సరిపడా వేసుకోవాలన్నమాట. ఇంకా చూసారు కదా, కొంచెంగా వేసుకుంటూ మనం పులుపు చెక్ చేసుకుంటూ మిగిలింది వేసుకోవచ్చు. ఇదైతే కర్రీ చాలా బాగుంది. ఇక్కడ ఆకు వేసిన తర్వాత వాటర్ అంతా ఇది పీల్ చేసుకుంటుంది. మళ్ళీ కొంచెం వాటర్ వేసి తర్వాత కొంచెం మగ్గిచ్చేసేసుకుంటే ఇలాగా 5 మినిట్స్లో మనకి కర్రీ అయితే, చింత చిగురు వేసాక 5-10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, ఉడికిపోద్ది. లేత ఆకు కాబట్టి టేస్ట్ చాలా బాగుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇవైతే నేను మీషో యాప్లో తీసుకున్నాను అనమాట. చిన్న ప్లాంట్స్ అండి. ఇవైతే నాకు రియల్గా ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది చూడగానే. మనం చేతితో పట్టుకుని చూస్తేనే కానీ మనకి ప్లాస్టిక్వి అనేసి అర్థం కావట్లేదు. జస్ట్ 169 రూపీస్కి తీసుకున్నాను. ఇది మీషో యాప్లో తీసుకున్నానండి. దీని లింక్ అది కామెంట్ బాక్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లోనూ, అవసరం అనుకుంటే చెక్ చేయండి. ఇక్కడైతే ఇది ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా క్యూట్గా ఉన్నాయి. లోపల ఏదో స్పాంజ్ లాగా ఉంది. నాకు ఇక్కడ ప్లాంట్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. అలాగే ఇది ఏదో సౌండ్ వస్తుంది ఇలా కదుపుతుంటే, దాంట్లో ఏదో గోల్డ్
బౌలీ ఉన్నట్టు అది ప్లాంట్ కింద సౌండ్ వస్తుందన్నమాట అటు ఇటు కదుపుతుంటే. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయండి. ఇదైతే కొనుక్కొచ్చి మనం ఇంట్లో చిన్నగా టేబుల్స్ పైన వాటిపైన టీవీ దగ్గర పెట్టుకోవడానికి, స్టడీ టేబుల్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, క్వాలిటీగా ఉన్నాయి. ట్రై చేయండి. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.